వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నట్టయితే శివుడు పార్వతి, దీన్ని కూడా మొత్తం కొండని కూడా కైలాసగిరి అంటారు. మనకి ఎక్కడో విశాఖపట్నంలో ఈ మాట విన్నాం కదా కైలాసగిరి అని. ఇక్కడ మన వరంగల్లో దేశాయిపేటలో ఒక సీకేఎం కాలేజ్ ఉంటుంది ముందుకు. ఆ కాలేజ్ దాటిన తర్వాత ఒక 500 మీటర్ల దూరంలో అనుకోండి, ఆ దూరంలోనే ఇంత పెద్ద ఆలయం ఉంది. అది ఎవరికి కూడా బయట తెలియదు. మీకు అన్ని విషయాల్ని చూపిస్తాను. ఈ గుట్ట ఏదైతే ఉందో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం చూస్తున్నట్టయితే ఇక్కడ స్వాగత తోరణం వస్తుందంట. కొంచెం వెళ్ళిన తర్వాత ఆ గుట్ట మీకు కనిపిస్తున్న ఆ గుట్ట మొత్తం కూడా నంది ఆకారంలో ఉంటుందంట. ఎప్పటి నుంచో ఉంది ఆ గుట్ట. ఆ గుట్ట మీద వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు నంది ఆకారంలో. ముందుకు మనకి నందికి మొహం ఏదైతే ఉంటుందో అది అక్కడ మోపురము మధ్యలో, ఇక్కడ వచ్చినట్టయితే తోకలాగా ఉంటుంది కదా, ఈ తోకలాంటి ప్రాంతంలో మెట్లని ఏర్పాటు చేశారు. మీకు ముందు ముందు వెళ్తూ అన్ని వివరంగా చూపిస్తాను రండి. చూసారు కదా, ఇది ఈ మొత్తం కూడా నంది విగ్రహం లాగా ఉన్నటువంటి గుట్ట మీద ఇలా శివుడు పార్వతి మొత్తం కుటుంబ సమేతంగా, అక్కడ వినాయకుడు చూసారా, ఇటువైపున శివుడికి కుడివైపున వినాయకుడిని పెట్టారు, అటువైపున కుమారస్వామిని, మధ్యలో నంది, అంత ఎత్తులో నందిని నిర్మించారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ముందు భాగం వరకే మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాము, ఇంకా లోపలికి వెళితే అసలు అద్భుతం అని చెప్పాలి. కైలాసాన్ని ఇక్కడ సృష్టించారా వీళ్ళు అన్నంత అద్భుతంగా ఎన్ని దేవాలయాలు ఉన్నాయో పైన. ఫస్ట్ నేను మీకు చూపించక ముందు వెళ్ళినప్పుడు అయితే అసలు నా కన్నులు సరిపోలేదని చెప్పాలి. మీకు మొత్తం కూడా ఇంత పెద్ద ఆలయం మన వరంగల్లో ఉందా అనేది మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం కూడా అంత బాగా చేశారు. అంటే స్వాగత తోరణం అక్కడ చెప్పాం కదా మనము, ఆ స్వాగత తోరణం దాటిన తర్వాత వీళ్ళు ప్లానింగ్ అంతా కూడా ఎలా చేశారు అంటే, ఇక్కడ ఈ శివుడి విగ్రహం ఉంది కదా, శివుడు అమ్మవారి విగ్రహము, ఇక్కడ ఈ మధ్యలో ఒక ఫౌంటైన్ వచ్చేలాగా, అది కూడా ఏనుగు తొండంలో నుంచి వాటర్ పడేలాగా ఒక ఫౌంటైన్ అయితే నిర్మించారు. అక్కడ అన్నసత్రం అయితే ఉంటుందంట. ఇక్కడ ఇదంతా కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇదంతా కూడా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా వీళ్ళంతా రెడీ అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అసలు చాలా తక్కువ వ్యవధి అని చెప్పాలి. ఇంత అద్భుతమైనది అంటే కైలాసమే ఇక్కడ ఉందా అన్నట్టుగా వీళ్ళు నిర్మించారు. అదంతా కూడా మీరు పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడొచ్చు. అసలు ఆలయాలన్నీ కూడా ఒకే దగ్గర వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా గొప్పదని చెప్పాలి. ఆ వెనకాల చూస్తున్నారా, ఇక్కడ సూర్య భగవానుడు, మనకి ఎక్కడ కూడా సూర్య భగవానుడి సంబంధించిన విగ్రహాలు చాలా తక్కువ చూస్తాము, ఎక్కడో రేర్ గా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ గుట్ట మీద ఇటు తలవైపున అని చెప్పాను కదా, గుట్టకు తలవైపున ఉన్న భాగంలో ఇటు సైడ్ సూర్య భగవాన్ అయితే వీళ్ళు రథం మీద వెళ్తున్న సూర్య భగవాను ఇక్కడ నిర్మించారు. ఎంత చక్కగా ఉందో. ఇంకా పైకి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఎడం వైపున మనకి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా ఎత్తులో కట్టారు. ఆంజనేయ స్వామి విగ్రహం, సూర్య భగవానికి వెనుక వైపు ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేలా చూసుకున్నారు. ఈ స్టెప్స్ మొత్తం కూడా పై వరకు తీసుకెళ్తాయి గుట్టకి. ఇప్పుడు మనం వెళ్తున్న దారి ఈ సగంలోనే మనకి శివుడి పార్వతి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎంట్రన్స్ లో కొంచెం అని చెప్పేసి ఇట్లాంటి రాముల వారి విగ్రహాన్ని ఇక్కడ చూసారా, రాముల వారు శివయ్యను అభిషేకం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంచారు. ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఎక్కువ ఆరాధించేవారు అంటారు, అలాంటిది విగ్రహ రూపంలో వీళ్ళు చూపించాలి అనే ఉద్దేశంతో రాముల వారు అభిషేకం చేస్తున్న శివలింగంగా వీళ్ళు ఇక్కడ కట్టారు. లొకేషన్ అయితే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి దాదాపు వరంగల్ కనిపిస్తుందని చెప్పాలి, అంత ఎత్తులో ఉన్నాము ఇప్పుడు మనము. అసలు అన్ని దేవుడి విగ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర కొలువైనట్టుగా ఉన్నాయి. మీకు పోతే అన్ని చూపిస్తాను రండి. చూసారు కదా, మధ్య వరకు వచ్చాం మనం, గుట్టలో మధ్య వరకే శివుడు అమ్మవారి విగ్రహాల వెనకాల అయ్యప్ప స్వామిని, పులిపైన ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా వాతావరణం అయితే ఆహ్లాదంగా ఉందని చెప్పాలి. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఏదైనా గుళ్ళో కూర్చున్నప్పుడు, అలాంటిది ఇన్ని ఒకటే గుళ్ళో అంటే అక్కడ స్వయంభూ శివుడి విగ్రహం దగ్గర నుంచి కావచ్చు, లింగం దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవతామూర్తి ఇక్కడ ఉండేలా వీళ్ళు చూసుకున్న విధానం అయితే సంకల్పం గారని చెప్పేసి ఆయన సంకల్పముతోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పాలి. ఇంకా జరుగుతుంది, ఇంకా పూర్వ వైభవం అంతా కూడా తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన. ఒకప్పుడు ఇక్కడ జాతర జరిగేదంట స్వయంభూ లింగానికి, ఇప్పుడు కూడా అంతే పెద్ద ఎత్తున ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టిన ఈ ఆయన ఎంత సంకల్పంతో ఉన్నాడంటే, ఆయన మొదలుపెట్టిన రోజు నుంచి ఇది పూర్తయ్యే వరకు కాలికి చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు. మీరు అక్కడ చూడొచ్చు, ఆయన అక్కడ ఉన్నాడు, మనకి చెప్పేసి వెళ్ళాడు ఆయన.
ఆయన మొత్తం కూడా ఈ గుట్ట ఎక్కాలంటే చాలా కష్టమైందండి మాకే. అసలు ఎక్కేటప్పుడు మేము వచ్చి కూడా ఎండలో వచ్చాము. ఆయన చాలా ఫాస్ట్ గా అసలు టకటకా ఎక్కేస్తున్నాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా మొత్తం కూడా తిరిగేస్తున్నాడు. అయ్యప్ప స్వామి విగ్రహం చూసాం కదండి, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనము ఈ మెట్ల ద్వారానే వెళ్ళొచ్చు అక్కడ దాకా కూడా. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దాని వెనకాల కాలభైరవ స్వామి విగ్రహం ఉంది. ఇదంతా మీరు గమనించినట్టయితే మెట్ల దారి కానీ ఇదంతా దారి కూడా ఒక పాము, శివుడి మెల్లో ఉన్న పాముని ఒకసారి అంటే చుట్టుకున్న పాము కాకుండా వదిలేసిన పాము కిందకి దిగినప్పుడు ఎలా మెలికలు తిరిగి ఉంటుందో అలా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మెట్ల దారి ఏదైతే ఉందో ఇదంతా కూడా కాంక్రీట్ తో వీళ్ళు కట్టారంట. అది కూడా విగ్రహాలను ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం కూడా మొదలు ఈ గుట్టలాగా ఉండేది. ఈ గుట్టలు ఉన్నాయి కదా పక్కన చిన్న చిన్న రాళ్లతోని గుట్టలాగా ఉండేది. ఆ గుట్ట దారిలోనే వీళ్ళు విగ్రహాలని మొదలు కట్టించి ఆ తర్వాత దానికి వెళ్ళడానికి దారిని ఏర్పాటు చేశారు. అంటే మీరు చూడండి ఎంత కఠినంగా ఉంటుందో. అసలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వీళ్ళు తీసుకెళ్లే సామాగ్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కష్టం అనే చెప్పాలి. మనం నార్మల్ గా ఈ మెట్ల ద్వారా వెళ్తున్నాము, మనకు అంత సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ ఈ గుట్టలాగా ఉన్నప్పుడు ఆ పని చేయడము, ఇక్కడికి వచ్చే పని వాళ్ళు కూడా వాళ్ళంత సంకల్పంతో చేశారు కాబట్టి ఇంత బాగా రెడీ అయిందని చెప్పాలి. మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసి అటు కాలభైరవుడి వైపు వెళ్దాం. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది, గుడి ఎంట్రన్స్ లో అంటే గుట్టకి ఎంట్రన్స్ లో ఉన్న శివుడు అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంకా ప్లానింగ్ ఏముందంటే, వాళ్ళు ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత ఇటు ఒక 18 స్తంభాలు ఇటు ఒక 18 స్తంభాలు పెడతారంట, అమ్మవారికి ఇటువైపున శివుడికి ఇటువైపున. అయితే ఈ 18 స్తంభాల మీద శివుడి లింగాలు అయి ఉండొచ్చు, విగ్రహాలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఇంకా ఆ చర్చలు అయితే నడుస్తున్నాయంట. ఆ 18 స్తంభాల మీద ఆ విగ్రహాలని ఉంచి దానికి ఆపోజిట్ లో అంటే ఎదురుగా కరెక్ట్ గా శివుడికి కుడివైపున ఈ నందులు అటువైపు ఫేసింగ్ చేసే నందులను కూడా ఏర్పాటు చేస్తారంట. మధ్యలో ఫౌంటైన్. అంటే చూడండి అది అయిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో. మరో కైలాసగిరి అని చెప్పాలా, దానికి వరంగల్ కి చాలా మంచి పేరు వస్తుందని చెప్పాలి ఫ్యూచర్ లో. ఇది మొత్తం మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి, శివరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయంట. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ దగ్గర వాళ్ళు వస్తూ ఉంటారట. అనేక కార్యక్రమాలని వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆర్కెస్ట్రా గానీ నైట్ 12 గంటల తర్వాత లింగోద్భావం అని ఉంటుంది ప్రతి గుళ్ళో, అది చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల వాళ్ళైతే అదే చెప్తున్నారు, అసలు శివరాత్రి రోజు ఈ గుడికి రాకపోతే మాకు అసలు ఆ శివరాత్రి కాదు అన్నట్టుగా చెప్తున్నారు. అంత ప్రాశస్తంలో ఉంది ఈ గుడి. కాకపోతే వరంగల్ నగరవాసులనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి తప్ప చాలా తక్కువ మందికి తెలుసు. ఒకప్పుడు జాతరలాగా జరిగే స్వయంభూ శివలింగాన్ని సంబంధించిన గుడి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాచుర్యం తగ్గిపోయిందని చెప్పాలి. కానీ వీళ్ళు ఈ సంకల్పం ఏదైతే మొదలు పెట్టారో గుట్ట మీద ప్రతిష్టాపన చేసుకుంటూ ఈ దేవాలయాలను దేవతా ప్రతిష్టాపన చేసుకుని ప్రారంభించారో అప్పటి నుంచి కూడా మళ్ళీ పూర్వ వైభవం మొదలైందనే చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నామా ఈ మొత్తం గుట్టకి కూడా మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. కాలభైరవుడి విగ్రహం ఉంటుంది కొద్ది దూరంలో. మనం ఆ ద్వారం దగ్గర ఉన్నాము. కాలభైరవుడు అంటే తెలుసు కదండి, అంటే శివుడికి ప్రతిరూపము అంటారు, కాలభైరవుడు అంటారు. శివుడి లాంటి ఆకారంలోనే ఉంటాడు. కానీ ఈ కాశీలో ఉన్నటువంటి ఏదైతే కాలభైరవుడి క్షేత్రం ఉంటుందో చాలా ప్రశస్తి పొందింది. ఆ తర్వాత కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా కాలభైరవ మన ఏదైతే ఉంటుందో మూర్తి కానీ ఆ గుడిని కానీ సందర్శించాలి. కాలభైరవుడికి ప్రతిరూపమైన కుక్కను కూడా మనము పూజిస్తూ ఉంటాము. అట్లాంటి జంతువుకి ఏదైనా ఆహారం పెట్టాలి అంటారు కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత. అలాంటిది ఎక్కడో దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాలభైరవుడి గుడి. అలాంటిది ఇక్కడ మన వరంగల్ నడిఒడ్డున దేశైపేట రోడ్లో స్వయంభూ శివలింగము ఏదైతే ఉందో మనం చూపించింది, దాని వెనకాల వీళ్ళు గుట్ట మీద ఏర్పాటు చేసిన ఈ కాలభైరవుడు 31 అడుగుల ఎత్తులో ఉంటాడు. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవని చెప్పాలి. మిమ్మల్ని అక్కడి దాకా తీసుకెళ్తాను. అయితే మనం ఇక్కడ ద్వారం దగ్గర ఉన్నాము. ఏదైతే ఆ విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి వెళ్లే దారి ఇక్కడ ద్వారాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు కాలభైరవుడి. కాలభైరవుడిని పూజిస్తే అనేక శనిగ్రహాలు కానీ ఏ దోషాలున్నా అనారోగ్య సమస్యలున్నా ఏదైనా కూడా తొలగిపోతాయి అంటారు. ఆ స్వామివారి ప్రతిరూపమే శివుడి ప్రతిరూపమే కాలభైరవుడు అంటే కూడా ఆ విగ్రహం
విగ్రహాన్ని మీకు చూపిస్తాను రండి. ఈ ద్వారం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లకు పైన విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. కాలభైరవుడి విగ్రహానికి వెళ్లే దారిలో అండి ఆ ద్వారం దాటాం మనము. ఇక్కడ ఒక గుహ కనిపించింది, చూస్తున్నారా? ఈ గుహ పురాతనమైన గుహ అంట. లోపల లక్ష్మీ నరసింహస్వామి ఇంకా పుట్ట కూడా ఉంటుందంట. కాకపోతే ఈ దారి ఏదైతే ఉందో చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే వంగి వెళ్ళాలి, లేదంటే ఇది తగులుతుంది. చూసుకొని వంగి వెళ్ళాలి. లోపలికి తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా, రండి. ఇది పుట్ట, మనం ఎంట్రన్స్ లో చూడొచ్చు. చాలా కష్టంగా ఉంది, అంతా కూడా వంగి వెళ్ళాలి. చూస్తున్నారా? ఇది ఈ ద్వారం అనేది చాలా కిందికి ఉంటుంది. ఇది గుహ. ఈ గుహలో నుంచి కిందికి వెళ్ళాలి. ఇక్కడ పుట్ట ఉంది, చూస్తున్నారా? ఎడం వైపున. ఇదంతా కూడా ఎవరో పెట్టింది కాదు, ఎప్పటి నుంచో కూడా ఇక్కడ పుట్ట ఉందంట. పాము కూడా తిరుగుతుందంట. కింద మనకు అయ్యగారు చెప్పారు కదా, స్వయంభూ శివలింగం దగ్గర పాము ఎప్పటికీ తిరుగుతూ ఉండేదని. మేబీ పాము ఇక్కడే ఉండుంటది. అయితే పుట్ట అంతా కూడా లోపల వరకు, గుహ కింది వరకు కూడా అక్కడి వరకు పుట్టనే ఉంది. మీరు చూడొచ్చు. ఇది కొండ కింద. మళ్ళీ ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి. ఇదే గుట్టకి ఇక్కడ ఇరువైపులా కూడా గుట్ట చూడొచ్చు. పైన కూడా గుహలాగా అంటే బండలతోనే ఉండిపోయింది. మనం వచ్చిన దారిలో కొంచెం లోపలికి రాగానే ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. మనకి ఎక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టలో అయితేనేమో, కొడవటంచ అంటారు, అక్కడైతేనేమో ప్రతి ఒక్కటి కూడా గుట్టకి ఆనుకునే ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు. అలాగే ఇక్కడ కూడా ఏదైతే మనం గుట్ట ఎక్కొచ్చామో దాని తర్వాత కాలభైరవ స్వామి అది ద్వారం వస్తుంది. ద్వారం తర్వాత ఇలాంటి గుహ ఒకటి వస్తుంది. ఈ గుహ లోపల ఎడమ వైపున మనకి పుట్ట ఉంది. పుట్టకి ఆపోజిట్ లో ఇక్కడ స్వామివారి విగ్రహం, బండకి ఇదంతా చెక్కారు. నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలంటే కూడా మనం తిరిగి ఇలా రావాలి. ఇదంతా కూడా మొత్తం గుహ కప్పేసింది అని చెప్పాలి. కొంచెం పెద్దవాళ్ళ లాంటి వాళ్ళు రాలేరు, కానీ ఇక్కడైతే కొంచెం హైటే ఉంది. కాకపోతే ఈ స్థలం అనేది చాలా ఇరుకుగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొచ్చు ఈజీగా. చూడండి, మనం వెళ్ళింది ఇట్లా నుంచి, ఈ వైపు నుంచి వెళ్ళాము, ఇలా వంగి ఇక్కడ నుంచి వచ్చాము. ప్రదక్షిణ రూపంలో రావాలి. ఇక్కడ శివుడిది ఉంది చెక్కి. స్థలాన్ని కనిపెట్టి అసలు ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఇప్పటికీ కూడా సగం పని అయింది, ఇంకా పూర్తిగా ఉంది. మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు అయితే చాలా అద్భుతంగా రెడీ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు మీకు కాలభైరవుడికి చూపిస్తాను, పదండి. మనం ఇప్పుడు ఒక గుహలోకి వెళ్ళాం కదా, అంటే స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. బయటికి వచ్చిన తర్వాత ఈ అదే గుహకి వెనకాల వైపు మీకు ఇప్పుడు చూపిస్తున్నది. ఆ వెనకాల వైపు చూస్తున్నట్టయితే అక్కడ పాము ఉన్నట్టుగా ఉంది. చూడండి, ఆ గుహకి ఎంట్రన్స్ లో పాము తల ఉన్నట్టుగా ఉంది. లోపల కూడా మీకు పుట్ట చూపించాను కదా, అసలు ఎప్పటి నుంచో ఇవి లోపల ఉన్న విగ్రహాలని కానీ ప్రతి ఒక్కటి మనము దర్శనానికి వీలుగా వీళ్ళు ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఈ గుహ మొత్తం కూడా ఎప్పటి నుంచో స్వయంభుగా ఉన్న విగ్రహాలన్నీ కూడా వీళ్ళు బయటికి తీశారు. లోపల లక్ష్మీ నరసింహస్వామిది అయితేనే లోపల పుట్ట అవన్నీ కూడా వీళ్ళు ప్రాచుర్యంలోకి తెచ్చారు. అది కూడా ఈ గుహ పైన చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఎందుకంటే కాంక్రీట్ కానీ ప్రతి ఒక్క వస్తువు కానీ మనం ఇక్కడ దాకా తేవడం ఒకెత్తు అయితే పైనికి మనం లిఫ్ట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పాలి. వాళ్ళు కూడా ఎంతో నైపుణ్యంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదే మనం ఇప్పుడు వెళ్లే దారి మొత్తం కాలభైరవుడికి దగ్గర వరకు వెళ్తుంది ఈ మెట్ల దారి. ఈ గుట్ట మొత్తం కూడా మనము దర్శనం చేసుకుంటూ వస్తున్నాము కదా, ఒక్కో విగ్రహము ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాచుర్యం లేక లోతున పడ్డ విగ్రహాలు కానీ అవన్నీ కూడా వెలికి తీసి వీళ్ళంతా కూడా ఒక సమిష్టితో ఈ విగ్రహాలన్నింటిని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సరస్వతి విగ్రహం ఏదైతే ఉందో, ముందు వెళ్తుంటే మనకు శివలింగాలు అక్కడక్కడ ఒక్కొక్క శివలింగాలు కనిపిస్తున్నాయి. అటు కృష్ణుడు వారు గోపికలతో ఉన్న విగ్రహాలు కానీ మొత్తం 108 విగ్రహాలను ఇక్కడ ఉన్నాయంట. వీళ్ళు వెలికి తీసి మొత్తం కూడా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా గొప్ప సంకల్పం అని చెప్పాలి. ఒక ఫ్యామిలీ ఇప్పుడు కాలంలో ఏదైనా దేవాలయానికి వెళ్తే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే తెలుస్తుంది. కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ప్రతి ఒక్కటి పూర్తిగా విశ్లేషించి చెప్పే జ్ఞానమే ఉండొచ్చు. ఏదైనా కూడా మనకంత ఓపిక లేకపోయి ఉండొచ్చు. ఏదైనా కూడా వాళ్ళకి తెలియకపోతుంది ఇప్పుడున్న దేవాలయాల
సంగతి. అయితే ఇప్పుడు ఇట్లాంటివి అన్ని ప్రాచుర్యంలోకి వస్తే మనకు పూర్వం నుంచి ఏవైతే ఉన్నాయో చాలా వెలికి తీయాల్సిన ఆలయాలైతేనేమో, పురావస్తు ఆలయాలైతేనేమో, స్వయంభుగా ఉన్నాయి అన్ని కూడా మనం ఇలాంటివి అన్ని ప్రాచుర్యంలోకి తెస్తే మన హిందుత్వంలో ఉన్న గొప్పతనం గురించి కానీ మన ఈ దేవాలయాలకి సంబంధించిన అద్భుతమైన కథలు కానీ మన జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కి కూడా తెలిసే ఒక ప్రయత్నం అయితే మనం చేయగలుగుతాం. అదే సంకల్పంతో వీళ్ళు మొదలు పెట్టారు. ఇదంతా కూడా లోపల నుంచి వెలికి తీశారని చెప్పాలి. ఎన్ని ఏళ్ల నుంచో లోపల ఉన్న ఈ విగ్రహాలు అయితేనేమో, ఇక్కడ ఉన్న ప్రాచుర్యం అయితేనేమో వీళ్ళ సంకల్పంతో అయితే ముందుకు రాబోతుంది. మరికొద్ది రోజులలో మనం ఇంకా పూర్వ వైభవంగా ఈ రాయిని మొత్తం చూస్తామని చెప్పాలి. ఒకప్పుడు రాయిగా ఉన్న ఈ గుహ ఇప్పుడు పూర్వ వైభవం తెచ్చుకొని మరికొద్ది రోజుల్లో మనకు చాలా పెద్ద ఆలయంగా, యాదాద్రిలో చూసుకున్నట్టయితే దైవ సంకల్పంతో గొప్పగా తయారైన ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తాం. అలాగే వరంగల్లో కేశవపేటలో ఉన్న ఈ స్వయంభు శివాలయం వెనకాల ఉన్న ఈ గుహ మీద ఉన్న అన్ని స్వయంభు విగ్రహాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్వ వైభవంతో మళ్ళీ మనము కొత్త వాతావరణంలో, జాతర లాంటి వాతావరణంలో చూడబోతున్నాం అని చెప్పుకోవాలి. అసలు వరంగల్లో మనం ఉన్నందుకు ఎంతో ఫీల్ అవ్వాలి. అయితే మనం ముందుకు వచ్చామండి కాలభైరవుడి విగ్రహం దగ్గరికి. 31 అడుగుల కాలభైరవుడి విగ్రహం ఎక్కడా మనము చూడలేము. అంతటి అపురూపమైన, అద్భుతమైన అని చెప్పాలి. పాముని చేతిలో పట్టుకున్న కాలభైరవుడు గాని, అక్కడ మెడని ఒక శరీరం మెడ భాగాన్ని పట్టుకున్నాడు, వెనకాల కుక్క ఏదైతే ఉందో ఆ విగ్రహం గాని ప్రతి ఒక్కటి రియలిస్టిక్ గా ఉందని చెప్పాలి. ఆ చెక్కిన శిల్పి ఎవరైతే ఉన్నారో అసలు మామూలుగా లేరు. అక్కడ దీనికి ఒక కథ ఉందండి. అయితే కాలభైరవుడి విగ్రహం దీన్ని ఇక్కడ ఉంచాలి అన్నది ఎందుకు వచ్చింది అని అంటే, ఫస్ట్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందంట. ఈ గార్డెనింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి దారి కావచ్చు, వీళ్ళు వేస్తున్నారు. అన్ని విగ్రహాలను వెలికి తీస్తున్నప్పుడు ప్రతిష్ఠించాల్సిన పూర్వ వైభవం తేవాలి అనుకున్నప్పుడు ఇదంతా ఏర్పాట్లలో భాగంలో వీళ్ళు ఒకసారి ఇక్కడికి రావడం జరిగిందంటే, ఇక్కడ కొలను ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఈ కొలను దగ్గరకు వచ్చినప్పుడు ఒక ముని అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడంట. తపస్సు చేస్తున్న ప్రాంతంలో ఒక కుక్క ఉండేదంట. ఆ కుక్క ఆ ముని చెప్పిన తర్వాత కుక్క ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అక్కడే ఉండేదంట. ఆ కాలభైరవుడి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రదేశంలో. అయితే ముని ఉన్నది వీళ్ళు గమనించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, ఇక్కడ కాలభైరవుడి విగ్రహాన్ని ఉంచండి, ఇది కాలభైరవుడి స్థలము అని చెప్పేసి ఆ కుక్కను చూపించాడంట. అప్పటి నుంచి కూడా అక్కడ ఆ విగ్రహాన్ని వీళ్ళు ఉంచారు. అయితే అప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించడానికి చాలా టైం పట్టిందని చెప్పాలి. ఎప్పటి నుంచో ఉన్న ఆ కుక్క ఒకేసారి అదృశ్యమైందంట. ముని చెప్పగానే అక్కడి నుంచి అదృశ్యమైంది. ఏదైతే భైరవుడి విగ్రహం వస్తుంది అనుకుందో మరి తెలియదు. అక్కడ స్వామివారు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ స్వామివారిని అలా ఉంచడం జరిగింది. చూడొచ్చు, మీకు నిజరూప దర్శనం లాగా ఉంది. ఎంత చక్కగా కనిపిస్తుంది అంటే స్వామివారు నిజంగా అక్కడి నుంచి చూస్తున్నారా అన్నట్టుగా కనిపిస్తుంది కదా. అయితే ఇదంతా కూడా కొలనండి, మీరు చూడొచ్చు. ఇదంతా కొలను గార్డెనింగ్ చేశారు వీళ్ళు. పోతుంటే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంట అంటే, యాగం హోమాలు చేయాల్సినదంతా కూడా ఈ ప్రదేశంలో ఉంచుతారంట. ఈ ప్రదేశంలో ఇక్కడ ఏదైతే ఉందో ఏమంటారు, ఈ ప్లేస్ అంతా కూడా అంటే మనం ఏదైనా ప్రదేశంకి వెళ్ళినప్పుడు, ఆధ్యాత్మిక ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఏదైనా మనం పాజిటివిటీ కోరుకొని కొంచెం జపం చేస్తుంటాం. ఏదో ఒక పాజిటివిటీ కోసము, కొంచెం ప్రశాంతంగా కూర్చోవడము ఫ్యామిలీ మెంబర్స్ తోను. ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో కొంచెం అయ్యవారిని కానీ అమ్మవారిని కానీ ధ్యానం చేసుకుంటూ ఉండేటట్టుగా ధ్యాన పీఠం లాగా ఇదంతా ఏర్పాటు చేశారంట. ఎవరైనా సామాన్య భక్తులే. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొలను ఉందండి. ఇదంతా కూడా హోమాలు యాగాలు చేయొచ్చు అన్నారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఏర్పాటు చేస్తారంట. అక్కడ మనం పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ధ్యానపీఠం ఏదైందో అలాగే అక్కడ ధ్యానపీఠం ఉంచారు. ఏదైనా ప్రవచనాలు చెప్పడానికి కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారంట. భక్తులు ఇక్కడంతా కూర్చొని వినేటట్టుగా అంత ఎత్తులో స్వామి వారికి దగ్గరలో ప్రవచనాలు ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా వాళ్ళు అక్కడ పీఠం అయితే ఒక ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యులు ఎంత గొప్పగా ఏర్పాటు చేశారో చూడండి. ఆదిశంకరాచార్యుల పీఠం లాగా వీళ్ళు ఇక్కడ ఉంచారు. ఇదంతా కూడా ఇక్కడ మనకి మొత్తం కూడా మన పిల్లలంతా కూడా వచ్చి అన్ని విషయాలను నేర్చుకునేలాగా వీళ్ళు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ చూసారా, భృగు మహర్షి విగ్రహాన్ని ఉంచారు. చూడండి, తపస్సు చేస్తున్న భృగు మహర్షి అని చెప్పొచ్చు, ఆశీర్వచనం ఇస్తున్న భృగు మహర్షి అని చెప్పొచ్చు. చూడ్డానికి ఎలా ఉన్నాయంటండి, ప్రతి విగ్రహం కూడా జీవకళ ఉట్టి పడుతుందని చెప్పాలి.
ప్రతి ఒక్క దాటుతూ వస్తున్నాము మనము, ఒక్కొక్క ఏరియాని దాటుతూ వస్తున్న కొద్దీ మనకు పురాణాల్లో చూపించిన ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆదిశంకరాచార్యులను రాశారు చూడండి. ఈ ద్వారం కూడా మొత్తం కూడా ఆదిశంకరాచార్యులు వారి శిష్యులతో ఉన్నట్టుగా లింగం మధ్యలో, చుట్టూ కూడా మళ్ళీ గార్డెనింగ్. ఎక్కడ కూడా వీళ్ళు గార్డెనింగ్ అయితే మర్చిపోలేదని చెప్పాలి. మనకి అదే కదండి ఇంపార్టెంట్. మంచి గాలి, మంచి వాతావరణం ఆధ్యాత్మిక ప్రదేశాలకు చాలా చాలా ముఖ్యం. మనం ఒక ప్రదేశానికి వెళ్తే ఆ ఆధ్యాత్మికత భావంతో ఉండి మనకు ఆ పాజిటివిటీ వైబ్స్ రావాలి అంటే ఆ ప్రాంతం అలా ఉండాలి. ఆ ప్రాంతం అలా ఉండాలి అంటే మనకి చుట్టూ కూడా ఒక గార్డెనే కావచ్చు, పాజిటివిటీ ఎనర్జీ కావచ్చు ఉండి తీరాల్సిందే. అది ఈ స్థలంలో మేము వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు కూడా, మేము పొద్దున ఎప్పుడో 9కి వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. అయినా కూడా ఇక్కడ ఇంకా ఏముందో చూడాలి. పైనకి వెళ్తున్నా కొద్దీ, ఆ గుట్ట ఎక్కుతున్నా కొద్దీ ఇంకా ఏముంది, మీరు ఇంకా ఏమి ఇక్కడ వెలికి తీశారు, పూర్వం నుంచి ఉన్న చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలనే అనిపిస్తుంది. ఎక్కడా కూడా మాకు విసుగు రావట్లేదు. అదే ఇక్కడ ఉన్న గొప్పతనం అని చెప్పాలి. మీరు చూసారు కదా బృహి మహర్షి ఇక్కడ కూర్చున్న దీని వెనకాల ఉన్న ఈ గుట్ట మొత్తం కూడా ఋషిపీఠం అని చెప్పాలి. ఋషిపీఠం అంటారు. చూస్తున్నారా, కాళీమాత దగ్గరికి అయితే వచ్చేసాము. కాలభైరవుడికి దిగువలో అంటే ప్రతి దేవాలయంలో మనకి ఒక్కొక్క దేవుడి దగ్గర ఇంకొక దేవుడు ఉండడం అనేది అయితే మనకి పురాతనంగా వస్తుంది. మన శివుడి దగ్గర నంది గాని, వినాయకుడు ఉండడం గాని, ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా, కాశీలో చూసినా కూడా కాళీమాత విగ్రహం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన కాళీమాతని దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవుడిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా కాళీమాత అమ్మవారు చూసారా, అంటే కాళీమాతకి ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మవారు భయంకరంగా కనిపించినప్పటికీ కూడా అందులో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. చూస్తున్నట్టయితే మీరు ఆ విగ్రహానికి అమ్మవారి నాలిక బయట పెట్టిన ఒక విగ్రహం అయితే అక్కడ ఉంది. అమ్మవారికి చీర కట్టించి అలా ఉంచారు. కాళీమాత పక్కనే ఆనుకొని ఒక కొలను ఉంటుంది, కాలభైరవ ఘాట్. చూసారా, ప్రకృతి మనకు ఇచ్చిన సంపదలలో ఎందుకు అంటే పూర్వంలో ఆలయాలలో అన్నింటిలలో కూడా ఒక కొలను కంపల్సరీ ఉండేదండి. మనకి వెనకటి నుంచి వింటున్నాం మనం. ఒక కొలను అనేది ప్రతి ఆలయానికి సాంప్రదాయంగా ఉండే ఒక ప్రదేశం అని చెప్పాలి. ఇక్కడ కూడా అలాగే కాలభైరవుడు, మీరు అక్కడ పైన భైరవుడి విగ్రహం కనిపిస్తుందా, దానికి దిగువన మనకి ప్రకృతి ఇచ్చిన కొలను. అసలు ఆ కొలను కూడా ఎంత అద్భుతంగా ఉందంటే చిన్న చిన్న చేపలు ఉన్నాయి దీంట్లో. చూసారా, కొలంలో ఉన్నాము, కాలభైరవుడి దిగువన ఉన్న కొలంలో. ఒకసారి నీళ్లు చల్లుకొని, ఎక్కిన నీళ్లు చల్లుకొని పైకి వెళ్దాము. పచ్చగా ఉంది ఇక్కడ అంతా కూడా, చుట్టుపక్కలంతా పచ్చగా ఉండడం వలన ఏమో లోపల చెట్లు కూడా అన్ని పచ్చటి చెట్లు ఉన్నాయి, ఆకుపచ్చని చెట్లు. వాటి వల్ల ఈ పైన వాటర్ కూడా పచ్చగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఏళ్ల క్రితం నాటి ఈ కొలంలో ఉన్నామో మనం. అసలు నాకు చెప్పడానికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. ఒకప్పటి బయటికి వచ్చిన మరో చరిత్ర లాగా ఇక్కడ ఈ ఆలయము బయటికి వచ్చిందని చెప్పాలి. ఒకప్పటి ప్రాచుర్యం ఉన్న ఈ గుడిని మనం దర్శించడం, సుమన్ టీవీ ఇక్కడి దాకా రావడం, మీకు చూపించే ప్రయత్నం చేయడం కూడా మా భాగ్యం అని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది. ఈ కాలభైరవ ఘాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కొలనులో ప్రతి అమావాస్యకు దీపాలు వదులుతారంట. కొలనులో ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చి భక్తులు దీపాలు వదిలే వాళ్ళంట. అంటే ఇప్పుడంటే దారి చేశారు, మెట్ల దారి అయితే ఎన్నో ప్రయాసాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈ దారిని. కానీ ఒకప్పుడు ఎంతో మంది భక్తులు ఇలాగే ఈ గొట్ట ఎక్కి కులం దగ్గరకు వచ్చి ఇక్కడ దీపాలు వదిలేవారంట. అప్పుడు చూసుకోండి అసలు వాళ్ళకున్న ఓపిక అని చెప్పాలి, అసలు స్వామివారి దయ అని చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా అప్పటి నుంచి ప్రాచుర్యం రాకుండా ఉండిపోయిన ప్రతి ఒక్క ఈ విగ్రహమూర్తులే కావచ్చు, స్వయంభూలే కావచ్చు, ఇప్పుడు మన కాలంలో బయటికి రావడము, వాటి ప్రాచుర్యం తెలుసుకోవడం అయితే చాలా చాలా విశిష్టత అని చెప్పాలి. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ మనము ధ్యానం చేస్తూ ఉంటామని చెప్పాను కదా. ఇక్కడ ధ్యానపీఠంలో ఇప్పుడు సామాన్య భక్తులు ఉండొచ్చు, ఇక్కడ అయ్యగారులు కావచ్చు, వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పీఠంలో ధ్యానం చేస్తున్నారు. మీరు చూడండి, భక్తులు గాని అయ్యగారు గాని. ఆ ధ్యానం వల్ల మనకు పురాతన కాలం నుంచి చెప్తున్నారు మన పెద్దవాళ్ళు కూడా, ధ్యానం అనేది ప్రతి ఒక్క మనిషికి వారి రోజు మనుగడకు చాలా ముఖ్యమైన ముఖ్యమైన పని అని చెప్పాలి. ధ్యానం
పొద్దున్నే లేవగానే మనము ధ్యానం చేసుకుని మన రోజుని మొదలు పెడితే ఆ రోజు మొత్తం కూడా ప్రశాంతతగా ఉంటుంది అని అంటారు కదా. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో వీళ్ళు ఈ ధ్యానపీఠం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్ లో మునులు ఒకప్పుడు తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసుకునే వాళ్ళు. కాబట్టి ఇది సామాన్య భక్తులకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో సామాన్య భక్తులైనా కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేటట్టుగా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ ఉంది. ఆ వాతావరణాన్ని వీళ్ళు ఇంకా పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ పునరుద్ధరించుకున్నారు. ఇక్కడ అంతా కూడా చుట్టూ గ్రీనరీ ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు విజువల్స్ లో. ఇప్పుడు అయ్యగారు గాని సామాన్య భక్తులు గాని ఇక్కడ ధ్యానం చేస్తూ కనిపిస్తున్నారు మనకు. చూస్తున్నారా, నా వెనక వైపున కూడా ఒక కొలను ఉంది. మనం అక్కడ కాలభైరవుడి విగ్రహానికి వెళ్లే దారిలో ఒక కొలను చూసాం కదా, అటువైపు స్వామివారికి ఎడమ వైపున ఉండేటట్టుగా ఒక కొలను చూసాం కదా. ఇప్పుడు కుడి వైపున ఎక్కే దారిలో కుడి వైపున కూడా ఒక కొలను ఉంది. మధ్యలో ఈ యాగపీఠం ఏదైతే ఉందో ఆ పీఠము, అటు పక్కన ధ్యాన పీఠము, హోమం చేయడానికి ఒక ప్రదేశం. మొత్తానికి ఎలా ఉందంటే అండి, ఒక ధ్యాన కేంద్రంకి వచ్చినట్టుగా ఎక్కడెక్కడికో మన భారత సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనము ఇనుబడింపజేసేలాగా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో మనం ఏర్పాటు చేసుకున్న ధ్యాన మందిరాలు ఇప్పటి కాలంలో చాలా ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళి యాగాలు చేయడం కానీ, యోగా మెడిటేషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనము కొన్ని ప్రదేశాలకు దూరంగా వెళ్ళి మరి ఏర్పాటు చేసిన వాటిలలో చేస్తున్నాం. కానీ మనకిక్కడ న్యాచురల్ గా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధ్యాన కేంద్రాలు అయితేనేమో, ఈ కొలను ఇంత హైట్ లో ఇవన్నీ కూడా మనం చూస్తూ పిల్లల్ని సంతోషంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆధ్యాత్మిక భావన పెంపొందించేలాగా ఇవన్నిటి చరిత్రను కూడా మనం చెప్పించుకొని వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ లాగా చూస్తున్నట్టయితే గ్రీనరీ లాగా ఉంది కదా మొత్తం కూడా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకొచ్చి వాళ్ళని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మన భారతీయ సంస్కృతి అని చెప్పాలి. పోతుంటే దీనికి పూర్వ వైభవం అయితే ఎంతగానో వస్తుందని చెప్పాలి. వరంగల్ కి ఇది మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతుంది కొద్ది రోజుల్లో. అది మీకు ముందుగా చూపిస్తున్నాను నేను. మనం భైరవుడి దగ్గరికి వెళ్దాం రండి. చివరగా కాలభైరవుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం వెనకాల 31 అడుగుల కాలభైరవుడు అయితే ఉన్నాడు కదా. ఈ ప్రదేశంలో మనకి ఇక్కడ ముందుకు ఈ హోమం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక మండపం అయితే చూస్తున్నాం మనం. ఈ మండపం చూస్తున్నారా మీరు? ఎలా అనిపిస్తుంది అంటే పూర్వం మనకి మునివర్యుల ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆశ్రమాలు, ఆ ఆశ్రమంలో ఇట్లాంటి మండపాలను ఎక్కువగా చూస్తుంటాం మనం. చక్కగా ముగ్గులు వేసి ఒక మండపాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ మండపం లోపల హోమం చేసుకోవడానికి చాలా మంది అయ్యగారులు గాని, హోమం చేసే భక్తులు గాని ఇక్కడ కూర్చునే ప్రదేశం లాగా వీళ్ళు భైరవుడికి ముందు ఎదురుగానే ఇలా ఏర్పాటు చేశారు. అయితే ఈ కాలభైరవుడికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాలి. ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఆ నెరవేరిన కోరికను ఇక్కడ ఈ శూలం ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ నెరవేరాలి కోరిక అని స్వామివారికి ఎదురుగా ఉన్న ఈ శూలం దగ్గర ప్రార్థించి, స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలని అని చెప్పుకుంటే స్వామివారు ఎంతో అద్భుతంగా రిజల్ట్ చూపిస్తాడట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తుల మాట అదే. ఇక్కడికి వచ్చి మేము ఆ శూలాన్ని పట్టుకొని స్వామివారికి కోరుకున్నది ఏదైనా కూడా జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. ఇది ఈ స్వామివారి ప్రత్యేకత అని చెప్పాలి. కాలభైరవుడు భైరవ రూపము అంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు. భైరవుడు అంటే గంభీరంగా ఉంటాడనో లేదంటే చూడ్డానికి అలా ఉంటుంది అన్న దృక్పథంతో ఉంటారు. కానీ ఇక్కడ భైరవుడి ప్రశాంతమైన ఆ మోము అయితేనేం ఆధ్యాత్మిక అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. ఇది కూడా ఆ ప్రశాంతమైన మొహాన్ని చూస్తుంటే అసలు మర్చిపోతామని చెప్పాలి. నాగుపాముని పట్టుకున్న స్వామివారు గాని, వెనకాల ఆ విగ్రహం ఏదైతే ఉందో శునక విగ్రహం, అది ఇక్కడ మనకి ఆపోజిట్ లో శివలింగం ఉంది. మొత్తం కూడా గుట్ట మీద 108 విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడ కూడా చూస్తున్నట్టయితే. వీటిని దర్శించుకుంటే ఎంత భాగ్యమో మనకి. భైరవుడికి కింద అంటే కుడి చేయి కింద వినాయకుడు ఉన్నాడండి. వినాయకుడు వెనకాల ఒక కుక్క కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఎప్పటి నుంచో కూడా కుక్కలు ఉండేవంట. ఆ కుక్కలు స్వామివారికి రక్షణగా ఉంటాయి అంటారు. సర్పాలు ఏవైతే ఉన్నాయో చూడండి, నేను ముట్టుకుంటున్నాను, ఏమనట్లేదు. సర్పాలు ఏవైతే స్వామివారికి శివలింగానికి రక్షణగా ఉంటాయో కాలభైరవుడికి ఇక్కడ శునకాలు అనేది ఉంటాయంట. ఇవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయంట. స్వామివారి విగ్రహము, వినాయకుడి విగ్రహం పైన ఇక్కడ ఏదైతే ఉందో స్లాబ్ లాగా దాని పక్కనే మనకి కాలభైరవుడి విగ్రహం ఉంది. కాలభైరవుడు 31 అడుగుల కాలభైరవుడు. కాలభైరవుడి చుట్టూ తిరిగేలా విగ్రహం కాలభైరవుడిదే కదండి. కాలభైరవుడి
కాలభైరవుడు అది సేమ్ విగ్రహం ఇక్కడ ఉంది. పుర్రెలతో మీరు చూడొచ్చు. అవి సేమ్ దీనికి కూడా తలలుగా ఉంటాయి. మనకు ఆ పుర్రెలను చూస్తేనే అది కాలభైరవుడు విగ్రహం అని మనం గుర్తించగలుగుతాం. అది ఇది అభిషేకాల కోసమే పెట్టినది. అది స్వయంభుగా అంటే అంత దూరంగా మనం పోయి అక్కడ స్వయంగా వేయలేం, దండ వేయలేం. కాబట్టి ఇక్కడ కాలభైరవునికి అభిషేకం ఉంటది. బహుళాష్టమి, శుక్లాష్టమి, పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి దాకా మనం బహుళాష్టమి, శుక్లాష్టమి, పౌర్ణమి దాకా అభిషేకాలు పొద్దున సాయంత్రం పూజ ఉంటది. అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా హోమం ఉంటది. 7:30కు మొదలు పెడితే 9:30, 10 గంటల వరకు హోమం ఉంటది. ప్రతిరోజు ఆదివారం, మంగళవారం మాత్రం ప్రత్యేకంగా ఎవరైనా వస్తే పూజలు చేసుకోవడానికి ఉంటుంది. కుష్మాండ పూజ ఆదివారం, మంగళవారం వచ్చే వాళ్ళు ప్రత్యేకంగా పూజ కాకుండా ఆ రోజు పెట్టుకోవచ్చు. బహుళాష్టమి, శుక్లాష్టమి, పౌర్ణమి నాడు కూడా కుష్మాండం పెట్టుకోవడానికి వీలుంటది. ఆ విధంగా అనుకున్నట్టుగా మీరు జరిగేటువంటి పూజలు గాని నిర్వర్తించడం జరుగుతుంది. అయితే భైరవుడు అనేసరికి అమావాస్య రోజు ఎక్కువ పూజలు చేస్తారమ్మా. అయితే ఇక్కడ మీరు శూలం ఏర్పాటు చేశారు కదా, ఆ శూలం ఏంటండి దాని చరిత్ర? తాన ఆయుధం స్వయంభుష్టవుడికి, దిగంబరుడికి ఏది ఇంతకు ముందు ఏ రూపం శివుడికి లేదు. స్వయంగా కాలభైరవుడి రూపంతో శివుడు ఇతడు అని కనిపెట్టగలిగారు అంతే తప్ప అదాలకు ఏది లేదు. సర్పాల మీద వేసుకోవడం, తిరగడం, సంచారకుడైన దిగంబరుడే కాలభైరవుడుగా మనం గుర్తించిన తర్వాతనే భైరవుని గుర్తించేళ్ళు. ఆ విధంగా కాలభైరవుడు, భైరవి, శివపార్వతులు అంటే వీళ్ళే అనే నిదర్శనం కాలభైరవుడే సత్యం. ఇది ఇక్కడ విలవడానికి కారణం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఇదంతా జంగల్ గా ఉంటే సార్ వాళ్ళు అక్కడ పూజలు చేస్తుండగా ఇక్కడ ఒక పెద్ద గుండు ఏర్పడింది. అంత పెద్ద గుండు, అది ఏది ఎక్కకుండా ఉండే అంత పెద్ద గుండు. ఇది గుండు మీద రోజు రాత్రిలో ఒక కుక్క వచ్చి పైన కూర్చొని, నల్లటి కుక్క బాగా ఏడ్చేది, పగళ్ళంతా తిరిగేది. ఆ విధంగా 10 రోజులు, 11 రోజులు అట్లా 2 నెలల తర్వాత వీళ్ళు అక్కడ వాళ్ళందరూ చెప్తే సార్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసిన శ్రీ వెంకటేశ్వరరావు గారని ఆడి వెంకటేశ్వరరావు నాగార్జున స్కూల్ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి పరీక్షించి 10 మంది వచ్చి చూసి వేరే వాళ్ళని అడిగారు అన్నట్టు, ఏది స్వామి ఇక్కడ కుక్క అరుస్తుంది ఏందని. మళ్ళీ పోతే వచ్చిపోయిన తర్వాత ఒక 10 రోజుల దాకా అరుసుడు బంద్ అయింది. మళ్ళీ తదుపరి అరుసుడు బంద్ అయింది, మంచిగానే ఉంది అంటే ఒక రోజు భారీ వర్షం, మొత్తం బురద, రాళ్ళు, ఎక్కలేని పరిస్థితి, గుండ్లు ఎక్కడానికి వీలు కాదు. మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు వచ్చేదాకా కుక్క అక్కడే ఉంది. దాన్ని బట్టి ఇక వాళ్ళని అడిగిన తర్వాత ఈ విషయం కాశీలో సారు సంప్రదించిండ్రు. ఇట్లా సంగతి స్వామి అంటే మీకు కాల సంబంధమైనటువంటి తిథులుగా అక్కడ భైరవుడు ఉన్నాడండి, దాని వల్ల మీకు నిదర్శనం ఉంది, ఏదైనా మీరు అక్కడ చేయవలసి వస్తుంది అని అంటే అప్పుడు ఈయన అక్కడ మొక్కుకున్నాడు, చెప్పించారు. ముఖ్యంగా కాలభైరవుడికి మహిళలు ఎక్కువగా పూజ చేస్తే స్వామి ప్రసన్నుడైతాడంట. ఇక్కడ ఇంకా కూడా మరి ఒక గొప్పతనం ఉందంటున్నారు స్వామివారు. స్వామి చెప్పండి. పిల్లలు కానీ వాళ్ళు కానీ పిల్లలు అయిన వాళ్ళు ఇబ్బందులు పడినా కానీ, అప్పుల రుణ బాధలు కానీ, ఇటువంటి కానీ పెళ్లి గురించి కానీ ఇటువంటి చేయడం వల్ల కాలానికి అతీతుడమైనటువంటి కోరికలు నెరవేర్చేవాడు కాలభైరవుడు. కాబట్టి ఈ కోరికల వల్ల మనం చేసేటువంటి ఫలితాలు తప్పక దక్కుతాయి. ఇక్కడ స్వయంభుగా వెలిసినంత సమానమైనటువంటిది తప్పనిసరిగా ఇక్కడ ఏ దోషరహితమైన ఎటువంటి సంబంధమైన కీడుకు సంబంధించిన ఏవి అయినా పోవడానికి బాగా ఆస్కారాలు ఉన్నాయి. చాలామంది కూడా భక్తులు ఇప్పుడుగా పెరిగి వస్తున్నారు. ఆదివారం, మంగళవారం వారాల్లో చేస్తారు. మిగతా రోజులలో బహుళాష్టమి, శుక్లాష్టమి, పౌర్ణమి, అమావాస్యలలో ఉంటుంది. పౌర్ణమి నాడు అభిషేకాలు ఉంటాయి. అష్టమి మన అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా హోమగుండాలు ఉంటాయి. ఆ రోజు 9 నుంచి 10, 10:30 వరకు హోమగుండాలు కాలుస్తారు. ప్రత్యేకించి చేసుకున్న వాళ్ళు మధ్యలో సార్ను సంప్రదించాలి, మేము వాళ్ళ నెంబర్లు ఇస్తాం, వాళ్ళ గురించి ప్రత్యేకించి చేయడం కూడా కుదురుతుంది. కాల సంబంధ పూజలు కానీ ఇతరకు సంబంధించిన కీడుకు సంబంధించినవి కానీ చేస్తే మంచిది. శని రూపమైనటువంటి ఈశ్వరుడు కాల సంబంధమైనటువంటి కాలాతీతమైనటువంటి కాలభైరవుడు 2 సమాన శక్తులుగా సంబంధించే అటువంటిది. శనికి సంబంధించిన ఏ దోషమున్నా, రాహు కేతువులకు సంబంధించి దోషమున్నా ఇక్కడ కాలభైరవుని నమస్కరించడం, పూజ చేయడం వల్ల అటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. రుణ బాధ, మంత్రతంత్ర, భూత, పేత, పిశాచ, రాక్షస బాధలు, ఎటువంటి కీడుకు సంబంధించినవి కూడా పోయే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా దర్శనం చేసుకోవడం మంచిది, చేసుకోండి. అందరికీ ఇదే మన విన్నపముగా చెప్తున్నాం.
చూసారు కదా. అయితే కాలభైరవుడికి మహిళలు ఎక్కువగా పూజ చేస్తే మంచిదని అంటున్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు కలగాల్సిన వాళ్ళు, అంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ కొన్ని పూజలు ఉంటాయంట, అవి జరిపించుకోవచ్చు అంట. అయితే పెళ్లి కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా శని దోషం వల్లనో కాలసర్ప దోషం వల్లనో పెళ్లి కావాల్సి లేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వారి కోసం ఇక్కడ పూజలు అయితే నిర్వర్తిస్తుంటారట. అయితే కాలభైరవుడు అనగానే మనకు బట్టలు కానీ ఏ వస్త్రధారణ కానీ లేకుండా పుర్రెలు ఏవైతే ఉంటాయో వాటిని చుట్టుకొని శ్మశానంలో తిరుగుతుంటారు అంటాడు భైరవుడు. అలాంటి రూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అది కూడా 31 అడుగుల కాలభైరవుడు అని చెప్పాలి. మొత్తం కూడా పుర్రెలు ఉన్నాయి. పుర్రెల దండను వేసుకున్న స్వామివారు, చుట్టూ కూడా పాములు ఉన్నాయి. మీరు చూడొచ్చు కాలి దగ్గర పాములు ఇక్కడ పైన పుర్రెలు స్వామివారికి. ఒకవైపున మొండెంతో ఉన్న ఆకారము, ఒకవైపున పాముంది. ఇదంతా కూడా మనం ప్రదక్షిణం చేసాం. ఇప్పుడు ఈ ప్రదక్షిణ రూపంలో మనం స్వామివారిని ఆరాధించవచ్చు. అయితే పైన అంతా ఎత్తున ఉన్న స్వామివారిని అభిషేకం చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ అభిషేక మూర్తిని ప్రతిష్ఠించారు. ఇది మొత్తం కూడా మనం అభిషేకానికి వాడుతుంటారు. ఇక్కడ పూజలు కానీ ఏదైనా జరుగుతాయి, స్వామివారిని అక్కడ తలుచుకొని అక్కడ శూలం దగ్గర మనం కోరిక నెరవేర్చుకోవడానికి కోరుకొని మనము స్వామివారిని ఆ కోరిక నెరవేర్చాల్సిందిగా విన్నవించుకోవచ్చు శూలం దగ్గర. తర్వాత మనము ఏదైనా మొక్కులు ఉంటే మనం అక్కడ అప్పచెప్పొచ్చు అనమాట. అలాంటి ఎంత గొప్పనైందంటే చెప్పాలంటే వరంగల్ నడిమ ఒడ్డున్నే ఇలాంటి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఉందని ఎవ్వరికీ తెలియదని చెప్పాలి. చాలా తక్కువ మందికి, ఇక్కడున్న వారికి మాత్రమే ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. స్వయంభుగా వెలిసినటువంటి ఎన్నో దేవతామూర్తులను మనం ఇక్కడ చూసాము. ఇంత గొప్పనైన ప్రదేశాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నంలో ఎన్నో ప్రయాసాలు పడ్డామని చెప్పాలి. అయితే ఇంత ఎత్తుకు రావడం కానీ, ఎండాకాలము, ఇదంతా కూడా ప్రతి ఒక్క అధ్యాయాన్ని మీకు వివరించి చెప్పడం కోసము మేము ఇక్కడ దాకా వచ్చాము. మీరు చూడొచ్చు, మనం మొదలుపెట్టిన ఆ శివలింగం దగ్గర నుంచి స్వయంభు శివలింగము, తర్వాత సాయిబాబా గుడి, తర్వాత ఆంజనేయ స్వామి గుడి, తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ శివుడు అమ్మవారి నంది ఆకారంలో ఉన్న ఈ గుట్ట మీద శివుడు అమ్మవారి విగ్రహాలతో మొదలైన మన జర్నీ ఇప్పుడు మొత్తం కూడా దాటుకొని ఆంజనేయ స్వామిని అయితేనేం, కుమారస్వామిని, అయ్యప్ప స్వామిని చూస్తున్నట్టయితే యజ్ఞపీఠాలు, ఇక్కడ హోమాలు చేయడానికి ప్రదేశాలు, మునివర్యులు, చుట్టూ ఒక 108 విగ్రహాలని ఇక్కడ మనం చూడొచ్చు. అన్ని స్వయంభులను ఎప్పటి నుంచో ప్రాచుర్యంలోకి రాకుండా ఉండిపోయిన ఈ గుడి ప్రాశస్త్యమైతే ఇప్పుడు స్వామివారి అనుగ్రహం వల్లే అనుకోవచ్చు, ఏదైనా సామాన్య భక్తుల ఒక సంకల్పం అనే అనుకోవచ్చు. భక్తుల ఈ సంకల్పం ద్వారా ఇది మళ్ళీ కూడా ప్రాచుర్యంలోకి రాబోతుంది, పూర్వ వైభవాన్ని అయితే సంతరించుకోపోతుంది. సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడి దాకా మేము వచ్చి ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేయడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నామని చెప్పాలి. ప్రతి ఒక్కటి కూడా మన ఫ్యూచర్ జనరేషన్కి అన్నీ అర్థమయ్యే విధంగా అన్నీ ఒకే దగ్గర వీళ్ళు ఏర్పాటు చేశారు. కాలభైరవుడి వరకు కూడా ఈ ప్రయాణాన్ని అంతా కూడా మీకు వివరించి చూపించాము. అయితే మీరు కూడా ఇక్కడి దాకా వచ్చి ఈ ప్రాచుర్యాన్ని తెలుసుకొని మీ పిల్లలకి అన్నీ కూడా వివరించి చెప్తూ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని, ఆధ్యాత్మిక భావనని, ఇక్కడ ఉన్న ఈ గురిపీఠాలు అయితేనేమో, ఆశ్రమం లాగా ఏర్పాటు చేసిన ఈ యాగశాల అయితేనేమో, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కాబట్టి అంతరించిపోతున్న మన హిందూ సాంప్రదాయాలని వాళ్ళను వెలికి తీసే విధంగా వారికి వాళ్ళ తరాలకి మనము చెప్పాలి అంటే ఇది ఒక నిదర్శనంగా చూపించాలి. ఇదంతా కూడా మీరు విచ్చేసి ఇక్కడున్న ఈ ఆధ్యాత్మిక భావనను మీరు కూడా ఫీల్ అవ్వాలని మీరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేశాయిపేట దగ్గరలో ఉన్న ఈ స్వయంభు శివలింగాన్ని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ 31 అడుగుల కాలభైరవుడి విగ్రహాన్ని కూడా మీరందరూ వచ్చి ఈ గుట్ట మీద ఉన్న ఈ అన్నిటినీ దాటుకొని, స్వయంభూ విగ్రహాలను అన్నింటినీ దాటుకొని కాలభైరవ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోండి. హరి ఓం. ఈ కైలాసగిరి కాలభైరవ దేవాలయం అద్భుతం, ఆధ్యాత్మికం. కాశీ విశ్వేశ్వరుని, ఉజ్జయిని మహంకాళేశ్వరుని యొక్క మహిమలతో ఏర్పడినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయ సందర్శనతో సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. దర్శించండి, తరించండి. కైలాసగిరి కాలభైరవ దేవాలయం.